సాయంకాలం మన ధ్యానం కొరకై జకర్యా గ్రంథం 12వ అధ్యాయం తీసుకుందాం. 13వ అధ్యాయం కూడా ఒక భాగం చదువుతాము, అందుకని చకామని 13వ అధ్యాయంలో అన్నాను. 12వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ అధ్యాయము 4వ వచనం వరకు మనము ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. నాలుగవ వచనం. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు, తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి, ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి యేసుప్రభు వారి ఘనమైన నామమును మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన ఈ దివ్యమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ను బట్టి మీకు స్తోత్రాలు. జకర్యా గ్రంథం ధ్యానం ఆరంభించి ఈ రోజున 12వ అధ్యాయం చివరికి 13వ అధ్యాయం ఆరంభానికి మమ్మల్ని మీరు తెచ్చి ఉన్నారు. అందుకై మీకు వందనములు. ఈ భాగంలో మా కొరకై ఏమైతే దాచించారో మాకు దయచేయము. మీరే చెప్పారు, ఆ రోజున లేఖనములను పరిశోధించుడి, అందు మీకు నిత్యజీవం కలదని, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవని. కాబట్టి ఈ ప్రకారం మేము ఈ చిన్న ప్రవక్తల గ్రంథంలో జకర్యా గ్రంథాన్ని ఆరంభించిన మరొకటి ఇంతవరకు ఆయా అధ్యాయాలలో, ఆయా భాగాల్లో పలు విధాలుగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ సాయంకాలం ఈ భాగాన్ని కూడా మాకు దీవించము, ఇందు మీ వెలుగును ప్రకాశింపచేయము, మా కన్నులు తెరువుము, అందరి దివ్యమైన మీ సంగతులు మేము గ్రహించినట్లుగా సాయించే మీ వాక్యములు ఇచ్చుటకును విని గ్రహించుటకును పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము సహాయమును మాకు దయచేయమని మీకు మనవి చేస్తున్నాను.
ఆత్మలో కావలసిన స్వాతంత్ర్యాన్ని దయచేయం. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అనుగ్రహించు. యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము 12వ అధ్యాయము, ఆ తర్వాత 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివాం. 12వ అధ్యాయము 10వ వచనానికి రండి దయచేసి. 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా అనే మాట. అయితే ఇందును గురించి మరొక భాగానికి వెళితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ మాట. ఇప్పుడు మరొక మాట కూడా మనం చదవాలి. ఒకవేళ చదువుదామంటారా ఇప్పుడే? అపొస్తలుల కార్యములు అంటే ఈ 3 భాగాలు మీకు జ్ఞాపకం చేస్తుండగా మనం వీటిలోని సంగతులను క్షుణ్ణంగా మరి చూద్దాం, ఆలోచిద్దాం. చదివేటప్పుడే మీరు గమనించాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పదహారు నుంచి 2వ అధ్యాయము 16 నుంచి. ఇక్కడ ఆయన వస్తాడు, యోవేలు. నేనే చదువుతాను. ఇందాక చదివిన వాక్యాలకు ఈ వాక్యానికి ఏంటి సంబంధం అనే సంగతిని గురించి తలస్తూ రండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను. చాలు, అంతవరకే ఆపుదాం. అంటే ఇంకా 21 వరకు అనుకున్నాం. మీరు తర్వాత చూడండి. ఈ మాటలు పలికిన వారు ఎవరంటే పేతురు అపొస్తలుడు. ఆ పెంతెకోస్తు దినాన 2వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 4 వచనాల్లో పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడ్డాడు. లూకా సువార్త 24లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు, తర్వాత అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన ఆ సంగతులు రాసినాడు లూకా. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను ఆయన మీ మీదికి పంపించును. కనుక ఆ విషయాన్ని గురించి ఇప్పుడు వారి మీదికి ఎప్పుడైతే వచ్చాడో పరిశుద్ధాత్ముడు, ఆ సంగతిని గురించి పేతురు మాట్లాడుతూ ఈ భాగాన్ని యోవేలు ప్రవక్త చెప్పిన దానికి అనుసంధానం చేశాడు. మీరు గమనించుండాలి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అక్షరాలు, పదాలు చాలా జాగ్రత్తగా గమనించాలి.
వాక్యం మనకు అర్థం కావాలంటే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంది? 1-4 వచనాలలో పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడిన సంగతి. తర్వాత భాగం, ఆ టైంలో యెరూషలేములో ఉన్న వారందరూ సంగతిని చూసి విస్మయం పొందుతూ ఉంటే, అప్పుడు పేతురు అపొస్తలుడు మిగిలిన 11 లేచి నిలబడి ఈ విషయాలు చెప్పాడు. ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన సంగతిని గురించి జ్ఞాపకం చేశాడు. ఆ రోజు ఇదేంటో కాదు, ఆ యోవేలు ప్రవక్త ఆ రోజు చెప్పాడు కదా, అదే ఇది అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 3 భాగాలు మనము చదివాం. అయితే ఇంకో భాగం చివరిలో నేను జ్ఞాపం చేస్తాను. అంటే ఈ మొదటి తలంపు, మొదటి భాగం మన ధ్యానంలో దాటిపోకముందు మళ్ళీ ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. మొదటి భాగము జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. రెండవ భాగము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు. మూడవ భాగము అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనము నుంచి మనము చదివాము. అయితే ఇప్పుడు మనం దీన్ని ఒక వరుసలో పెడితే మనం ఇలాగా చెప్పాలి. ఏమిటి అనంటే, యోవేలు చెప్పింది మొదటి వరుస, 2వ అధ్యాయము 28, 29 వచనాలలో. అంటే యోవేలు ప్రవచించాడు అని చెప్పాలి. యోవేలు ప్రవచించాడు. కాబట్టి ఆత్మ కుమ్మరింపును గూర్చిన ప్రవచనము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు అని. అయితే ఇప్పుడు తర్వాత మళ్ళీ 2 భాగాలు మనం చదివాం. అందులో 2వ భాగాన్ని మనం అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చెప్పుకోవాలి. అంటే ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ క్రమంలో మొదటిది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 ఆత్మ కుమ్మరింపును గూర్చిన ప్రవచనము, ప్రవక్త ప్రవచించాడు. ఆ తర్వాత రెండవ మాటకు మనం వచ్చినప్పుడు అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము నుంచి. కాబట్టి ఆ యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది అనేది పేతురు చెప్పాడు. ఆ యోవేలు ద్వారా చెప్పిన సంగతి ఇదే. అంటే అదేమో ప్రవచనం, ఇప్పుడు ఇదేమో నెరవేర్పు అనేది మనకు అర్థమవుతూ ఉంది అని. ఇది 2వ క్రమంలో, 2వ స్థానంలో దీన్ని మనం ఉంచుకోవాలా. ఈ అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 16 వచనం నుంచి దాదాపు అది. ఆ తర్వాత మూడవదిగా మన ధ్యాన పుస్తకమైన జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం, ఇది 3వ స్థానంలో ఉంచుకోవాలి. 12వ అధ్యాయము 10వ వచనంలో ఈయన కూడా ప్రవక్తే, జకర్యా. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఇలాగంటాడు, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను, విజ్ఞాపనించే ఆత్మ నుండేను కుమ్మరింపగా. ఇది 3వ స్థానంలో ఉంచుకోవాలి. కాబట్టి ఈ క్రమాన్ని నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగితే మీరు ఏం చెబుతారో తెలియదు, కానీ ఈ క్రమం వచ్చేటప్పటికి ఎవరెవరి మీద ఎప్పుడు ఆత్మ కుమ్మరించబడింది అనే విషయం, దాన్ని బట్టే నేను ఈ క్రమం అని చెప్పా. ఈ క్రమాన్ని నేను ఆ తలంపులో నుంచే తీసుకున్నా. మొదటిదేమో ప్రవచనం, రెండవదేమో అపొస్తలుల 2వ అధ్యాయంలో నెరవేర్పు.
మూడవదేమో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా నెరవేరవలసి ఉంది. ఇంకా నెరవేరవలసింది. కాబట్టి యోవేలు 2వ అధ్యాయం 28, 29 పేతురు చెప్పిన ప్రకారం కాదనం. అయితే ఇది ఒక పాక్షికంగా జరిగిన నెరవేరు. పాక్షికంగా ఏ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రాఫెసీ ఆఫ్ జోయల్. యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం పాక్షికంగా నెరవేర్పు అంతే. అయితే పూర్తి నెరవేర్పు ఎప్పుడు అనే విషయానికి మనం వస్తే అది 12వ అధ్యాయం 10వ వచనం జకర్యా గ్రంథంలో. జకర్యా గ్రంథం ఒకటేమో నెరవేరింది, ఇంకోటేమో నెరవేరాలి. రెండవ భాగం నెరవేరాలి. పాక్షికంగా అన్నాను, సంపూర్ణంగా అనేది జకర్యా 12:10 అని. ఇప్పుడు మీరు తేడా గమనించారా లేదా అనే విషయానికి నేను మిమ్మల్ని అడిగి మీ దగ్గర జవాబు కోసం చూడండి, కానీ మీరు గమనించి ఉండాలి. యోవేలు చెప్పిన ప్రవచనం ఒకసారి తీద్దాము. 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 28వ వచనం. నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ప్రవచనం ఇది. అయితే ఈ ప్రవచనం కొంతమేర నెరవేర్చబడింది. అది అపొస్తలుల 2వ అధ్యాయం మనం చెప్పుకున్నప్పుడు కాదనం అక్కడ ఇశ్రాయేలు జనాంగం కొంతమంది ఉన్నారు. అలాగే ఇంకా ప్రభు నమ్మిన వారు కొంతమంది లేకపోలేదు. ఇలాంటిది. తర్వాత ఈ మాట వాస్తవంగా 2వ అధ్యాయం 1-4 వచనాలు అపొస్తలుల కార్యములో మనం చూసినప్పుడు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను అన్నప్పుడు ఆ రోజు యేసుప్రభు వారితో ఉన్నటువంటి వారు ఒక యూదుల్లోంచి వచ్చిన వారే కాదు, ఆయన ఎరిగిన వారు ఇంకా కొంతమంది. ఇది సంఘమునకు సంబంధించినటువంటి సందర్భం అనే మాట చెప్పాలి. సంఘము అన్నప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది మొదటి శతాబ్దంలో జరుగుతూ వచ్చింది. చెబుతున్నాను ఇప్పుడు మళ్ళీ. విశేషంగా 2వ అధ్యాయంలో యూదులు అనుకోండి ఇశ్రాయేల్ మీద, 8వ అధ్యాయంలో సమరయుల్లో నుంచి ప్రభువుని విశ్వాసించిన వారి మీద, 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి వారు అన్య జనాల మీద, 19వ అధ్యాయము అపొస్తలుల కార్యములో గ్రీసు దేశస్థుల మీద. కాబట్టి ఒక 2వ అధ్యాయంలో యూదులని మనం పూర్తిగా చెప్పుకున్నా మిగిలిన 8, 10, 19 అధ్యాయాల అపొస్తలుల కార్యంలో అన్యులు. కాబట్టి 2వ అధ్యాయం 28, 29 యోవేలు సమస్త జనుల మీద నువ్వు ఆత్మ నేను కుమ్మరించిన మాట ఎలాగా నెరవేరిందో అనేది మనం చూస్తాం. ఇది పాక్షికంగా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే ఎవరి మీదండి ఆత్మను కుమ్మరిస్తానన్నాడు? ఎవరి మీద? దావీదు సంతతి మీద. ఆ తర్వాత వీళ్ళు కేవలం ఇశ్రాయేలు జనాంగం. ఇక్కడ అన్యుల గురించి మనం చదవం, కేవలం ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి ఇది ఇంకా నెరవేరవలసి ఉంది అని సంపూర్ణంగా. కాబట్టి యోవేలు ప్రవచనం సంపూర్ణంగా నెరవేరాలి. ఇప్పుడు నేను మరొక మాట జ్ఞాపం చేస్తా. యోవేలు గ్రంథానికి మనం వస్తే అక్కడ 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాల గురించి. మీ కుమారులు మీ కుమార్తెలు 20 ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కందరు, మీ యవ్వనులు దర్శనం చూతురు.
ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని. కాబట్టి ఎవరెవరి మీద ఆత్మను కుమ్మరించాడో అనే విషయాన్ని గురించి మనం చూస్తే, ఇక్కడ ఆ ఆత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు యవ్వనస్తులున్నారు, కుమారులున్నారు, కుమార్తెలున్నారు, ముసలివారున్నారు, పనికత్తెలున్నారు, పనివారులు ఉన్నారు అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వారు ప్రవచిస్తారట, వారు దర్శనాలు కంటారట. దాని గురించి మనం చూస్తాం. ఇది ఈ ముఖ్యమైన సంగతి. అయితే సంపూర్ణ నెరవేర్పు అనే దానికి మనం వెళ్ళినప్పుడు క్షమించండి. ఇది పాక్షికంగా నెరవేరింది అనడానికి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ రోజే పేతురు అపొస్తలులు మిగిలిన 11 నిలబడి 14వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏం చెప్పాడో మనకు తెలుసు. సిలువ వేయబడిన ప్రభువైన క్రీస్తును గురించి చెప్పాడు. అంటే ఆయన జరిగిన సంగతిని గురించి చెప్పాడు. తర్వాత పేతురు ఇంకా జరగబో సంగతుల గురించి చెప్పాడు. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వస్తే జరగబోయే సంగతులు చాలా జరిగినాయని ఇందాక మనం చెప్పుకున్నాం. 8, 10, 19 అధ్యాయాలు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. అయితే మళ్ళీ ఇంకో మాట, దాసుల మీద పనికత్తెల మీదను పనివారి మీదను అన్నప్పుడు ఆత్మ దేని కొరకు అని అంటే పనిచేయడానికి, ప్రవచించడానికి, దర్శనాలు కనడానికి. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువైన క్రీస్తు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. ఆరంభమైంది, అది నెరవేర్పు ఇంకా జరుగుతూనే ఉంది. ఇందుకొరకై ఆ రోజు ఆత్మను కుమ్మరించాడు. ఇప్పుడు అది ఒక భాగం అయితే, ఇప్పుడు రెండవ భాగాన్ని మనం వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమైన పదం జ్ఞాపం చేస్తాను. ఇక్కడి నుంచి అక్కడికి పోతే అక్కడ 12వ అధ్యాయము జకరియా గ్రంథంలో రండి దయచేసి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయము మనం చదివాము ఇందాక. 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 3వ వచనం బాగా గమనించి, ఎవడైనను ఇక ప్రవచనం పలక బూనుకొనేడలా వారిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుతున్నావు, నీవు ఇక బ్రతకదగదని వారితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలుకగా వాని నీ కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారట? పొడిచి ఆ దినమున తాము పలికిన ప్రవచనాన్ని బట్టి, తమ కలిగిన దర్శనాన్ని బట్టి ప్రవక్తలు ఏం చేస్తారట? సిగ్గుపడతారు. వారికి మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట అంటే ఇక లేదు. ఎవడైనా ప్రవచనాలు చెప్పడం అనేది లేదు. ఈ జకరియా 12వ అధ్యాయం 10వ వచనం భవిష్యత్తు చూస్తే ఆ ముగింపు దినంలో వాగ్దానం చేయమన్న యోవేలు ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఆయన కుమ్మరించినప్పుడు ఆ సంపూర్ణ నెరవేర్పులో ఇక ప్రవచనాలు ఉండవు, ప్రవక్తలు ఉండరు, పనివారు ఉండరు, పనికత్తెలు ఉండరు. అదే అక్కడ జరగదు. అందుకని ఈ వ్యత్యాసాన్ని బట్టి మనం చూస్తే ప్రాఫెసీ 1, ప్రవచనం 1, యోవేలు 2వ అధ్యాయం 28, 29, పాక్షికంగా నెరవేర్పు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 16, 17 నుంచి మనం చూస్తాం. నేను చెప్పాను ఆల్రెడీ. ఆ రోజు నుంచి ఈరోజు పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు, పరిచయం చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, ప్రకటిస్తున్నారు, ఇలాగ దర్శనాలు కంటున్నారు, దర్శనాలు బయలుపరుపులు చెబుతున్నారు. అవును, జరుగుతూ వస్తున్నాయి. ఇది ఒక్కరోజు ఏమవుతుందంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఆ దినమున ఈ ప్రవచనం సంపూర్ణంగా నెరవేర్పు జరిగినప్పుడు అక్కడ ఇక ప్రవక్తలు లేరు, ప్రవచనాలు లేదు. ఎవడైనా నేను ప్రవచిస్తున్నానంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు అని ఇప్పుడు చంపేశారట. ఇప్పుడు వ్యత్యాసం మీకు అర్థమైంది కదా. అందుకని నేను ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపం చేస్తే మీరు, అందుకే వాక్యాన్ని లోతుగా మనం అధ్యయనం చేయడం చాలా బాగుంది.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఆ మాట చదివినప్పుడు ఆ దినములలో ఉందా మాట? ఏమని ఉందండి? రైట్ 29వ వచనం. ఆ దినములలో అనే మాటను మనం చూస్తాం. అయితే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం మనకు వచ్చినప్పుడు 8వ వచనంలో మన తెలుగు బైబిల్‌లో ఆ కాలమున అని ఉంది. మళ్ళీ 9వ వచనంలో ఆ కాలమున అని ఉంది. అయితే ఇంగ్లీష్‌లో ఏమని ఉందంటే ఇన్ దట్ డే. ఇన్ దట్ డే అంటే ఆ దినమున, దినాలు కాదు. ఆ దినమున పర్టిక్యులర్‌గా ఒక్క దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పర్టిక్యులర్‌గా ఒక దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ దినమును గురించి మాట్లాడేటప్పుడు ఆ దినం ఏ దినము అని అంటే ది డే ఆఫ్ ది లార్డ్ అని మనం డేస్ను గురించి ధ్యానం చేసేటప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడో తలంచినట్టు గుర్తుంది. డే ఆఫ్ ది లార్డ్, యెహోవా దినం, ప్రభు దినం. క్రొత్త నిబంధనలో కూడా ఈ సంబోధన వాడాడు. కాబట్టి దినములలో అన్నప్పుడు ఈ దినంలో ఆ రోజు సిలువ వేయబడింది మొదలుకొని ప్రభు ఆరోహణమై ఆత్మను కుమ్మరించినప్పటి నుంచి ఈ దినాలలో కొన్ని వందల సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. అయితే చివరి ముగింపు నెరవేర్పు, సంపూర్ణ నెరవేర్పుకపోతే ఆ దినము, ఆ దినమున అంటే ఒక్క దినం. ఒక్క దినం అంటే నాట్ ది 24 అవర్స్, 24 గంటలు అనేది కాదు. అది డే ఆఫ్ ది లార్డ్, యెహోవా దినమున లేక ప్రభు దినమున అని క్రొత్త నిబంధన మనం చూస్తాం. కాబట్టి ఈ వ్యత్యాసాలు బట్టి నేను ఈ తలంపులు ప్రభు దగ్గర నుంచి పొంది మీతో పంచుకుంటున్నాను. ఒకటి, ప్రవచనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం పాక్షిక నెరవేర్పు 2వ వరుసలో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 16 నుంచి, సంపూర్ణ నెరవేర్పు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం భవిష్యత్తులో. ఇది మొదటి భాగం. ఇప్పుడు నేను మరొక భాగం చెబుతారన్నాను కదా. యోహాను సువార్తకు మనం వస్తే రండి దయచేసి 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. దయచేసి గమనించండి జాగ్రత్తగా ఈ మాట. 37, 38, 39 వచనాలు. 3 వచనాలను మనం చూస్తాం. ఆ పండుగలో అని అందరితో ఊరకుండక మహాదినమైన అంచెదినమున, విన్నారన్నమాట. అప్పుడు యేసు నిలిచి ఈ మాట చెబుతున్నాడు. ఆ రోజున విశ్వాసముంచు వాని కడుపులో నుంచి జీవజలములు అని అంటూ 39వ వచనంలో తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి యేసుప్రభువు వారు ఈ మాట చెప్పాడు. అయితే చివరి భాగం ఇంకా ముఖ్యమైన, యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కనుక ఇది పండుగలో మహాదినమైన పండుగలో. ఏం పండుగ ఈ పండుగ? ఎప్పుడు తలంచలేదా? ఈ పండుగ ఫీస్ట్ ఆఫ్ టాబెర్నకల్స్ అంటే పర్ణశాలల పండుగ. బైబిల్లో 7 పండుగల గురించి మనం ధ్యానం చేశాం కదా. ఏ పండుగతో ఆరంభమైందో కనీసం చెప్పండి చూద్దాం. యూదుల పండుగ, యెహోవా పండుగలు, యూదుల పండుగలు ఏ పండుగతో ఆరంభమైంది? మీరు చెప్పకపోతే ఇంకెవరు చెబుతారని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కరోనా టైంలో అనుకుంటాను పండుగల గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. కరోనా పోయినట్టు ఇది కూడా పోయిందంటారా? ధ్యానం అంతా అట్లే ఉన్నట్టుంది మీ కథ చూస్తే. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఆ తర్వాత చివరి పండుగ పర్ణశాలల పండుగ. ఈ మధ్యలో ఇంకా 5 పండుగలు వస్తాయి.
కనుక ఆ పండగలో అని యోహాను సువార్త అన్నప్పుడు, ఇది పర్ణశాలల పండుగ, యూదులకు చివరి పండుగ. ఇది ఏం చూపిస్తుంది అనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యేండ్ల పాలన చూపిస్తుంది. అందుకనే అంచె దినమున అనే ఒక మాట మనం చూస్తాం. ఇందాక 10వ జకర్యా 12:10 ఆ దినమున 8, 9 10 కాదు 8, 9 ఆది ఇన్ దట్ డే. ఆ దినాన్ని గూర్చి యేసు ప్రభువారు చెప్పాడు. అయితే ఇది కూడా ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి మనం వస్తే గనక, ఇప్పుడు మన క్రమంలో 3 ప్రవచనం, పాక్షిక నెరవేర్పు, సంపూర్ణ నెరవేర్పు అని చెప్పుకున్నామే. ఈ పాక్షిక సంపూర్ణ నెరవేర్పు ఆయన మహిమపరచబడినప్పుడు జరిగింది. ఇక్కడ రాయబడింది కదా, 39వ వచనమా, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహం. ఎప్పుడు యేసు ప్రభువారు మహిమపరచబడ్డాడు? 17వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనంలో అన్నాడు, నేను నీ 4వ వచనంలో మహిమపరిచాను, ఇప్పుడు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ, ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. కాబట్టి ఆయన మరణపు స్థాపన పునరుత్థాన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. మనం చూస్తాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన మరణించినందున మహిమా ప్రభావములను కిరీటం ధరించిన వానిగా ఆయన్ను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన్ను చూస్తున్నాం. ఎలా చూస్తాం? మహిమపరచబడిన వానిగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎప్పుడైతే మహిమపరచబడాడో అప్పుడు పాక్షిక నెరవేర్పోయిన అపొస్తలుల 2వ అధ్యాయంలో ఆత్మను కుమ్మరించాడు. తర్వాత ఇంకొక దినం ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడి దినం. అది ఎప్పుడు అంటే అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31లో ప్రభువైన క్రీస్తు వారు గూర్చి రాయబడిన మాట. ఆ రోజున ఆయన తన తండ్రి యొక్క మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన 19వ అధ్యాయంలో ఆయన తన మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి ఆ టైంలో ఈ కార్యం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలిసి యేసు ప్రభువు వారి 2వ రాకడలో, దానికి ముందు ఆ దినాల్లో. కనుక ఇప్పుడు మీకు మరొక అంటే కనెక్షన్ అనేది ఇప్పుడు మనము ఇక్కడ అందుకే చివరిలో ఆ మాట చెబుతాను అన్నాను. సరే, ఇప్పుడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయము వద్దాం మనం. రండి దయచేసి జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తాం. ఇక 10వ వచనానికి రండి దయచేసి. ఆ కాలమున 9వ వచనం కదా, 10వ వచనం. ఆ కాలమున దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనం చేయ ఆత్మను కుమ్మరింతును అని. ఇప్పుడు ఈ ఆత్మకు పేర్లను మనం చూస్తాం. ఇదే 2వ భాగం ఈ సాయంకాలం మన ఈ భాగం యొక్క ధ్యానంలో. నేమ్స్ ఆఫ్ ది స్పిరిట్, ప్రామిస్డ్ స్పిరిట్, వాగ్దానం చేయబడిన ఆత్మ యొక్క పేర్లు కొన్ని మనం చూస్తాం. అన్నీ కాదు కానీ కొన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 2 మనకు అర్థమవుతాయి. ఆ రెండింటి గురించి మనం చూస్తే, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. నేను వీటిని గురించి వివరించబోను కానీ ఇది మీకు వదిలేస్తాను, మీరు తలంచండి. కాబట్టి ఇక్కడ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటాడు ఇంగ్లీష్లో. కృప, కరుణ ఆత్మ అని అందాం. రెండవది ఇక్కడ విజ్ఞాపన చేయు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్ అనేది రెండవదిగా మనం చూస్తాం. అంతేకాదు, మనం ఇంకా ఇతర భాగాల్లోనికి వెళ్ళి కొన్ని మాటలు చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో మనకు తెలుసు. చదవండి దయచేసి. ఉన్న ఒకరు 8వ అధ్యాయం 15వ వచనం త్వరగా తీసిన వారు. దత్తపుత్ర ఆత్మను మీరు పొంది. ఏ ఆత్మను పొందాం?
దత్తపుత్ర. మూడవది స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. నాలుగవది 2 తిమోతి 1వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం. 7వ వచనం చదువుతున్నాను త్వరగా. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. గాని కాబట్టి పెరిగితనము గల ఆత్మనివ్వలే, కానీ ఏ ఆత్మనిచ్చాడు? నీకు శక్తి గల ఆత్మను మనకిచ్చాడు. నాట్ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్. కాబట్టి ఇక్కడ నాట్ ఆఫ్ ఫియర్, పెరిగితనము గల ఆత్మను కాదు మనకిచ్చాడు, ధైర్యంతో శక్తితో కూడిన ఆత్మను మనకి. ఇది 4వదిగా మనం చూస్తాం. తర్వాత 5వదిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో నెహెమ్యా వారు ఒక మాట అంటారు. ఇశ్రాయేలుకు చేసిన మేలను గురించి తలంచుకునేటప్పుడు ప్రభువును ఆరాధించే సందర్భం అది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామన్న ఆ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 20వ వచనం 20 వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మని నీవు దయచేసావు అన్న. కాబట్టి ఇక్కడ ఉపకార ఆత్మ అనే మాట ఇంకా 143వ కీర్తనలో కూడా మనం చూసాం 10వ వచనంలో. దీనికి ఇంగ్లీష్లో ఏం వాడాడంటే యువర్ గుడ్ స్పిరిట్ అన్నాడు. గుడ్ స్పిరిట్. కాబట్టి ఉపకార ఆత్మ మంచిదే. మన తెలుగులో ఆ మాట అట్లే రాసుకోవడం, లేక ఇంగ్లీష్ రాసుకుంటే గుడ్ స్పిరిట్. ఇది 5వదిగా మనం చూస్తాం. తర్వాత 6వదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 14లో మన ప్రభు చెప్పాడు సత్య స్వరూపేణ ఆత్మను. 14వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సత్య స్వరూపేగో ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనేది 6వది. చివరి 7వది ఒకటి చాలా ప్రాముఖ్యంగా ఒక మాటే దాని గురించి వ్యాఖ్యానించాలి. 7వది ఆత్మ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి మనం వస్తే మనకు మార్జిన్లో ఉంది అన్నమాట. చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరో ఒకరు. సాగిలపడగా యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. దయచేసి ఆ మాట అండలేండి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ప్రవచన సారం కింద రాశాడు మూల భాషలు ఏమని? ప్రవచన ఆత్మయని. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆత్మ కుమరించబడినప్పుడు యోవేలేమో ప్రవచిస్తారు అది చెప్తాడు. తర్వాత జకర్యానేమో ఆ రోజు ఎవడన్నా ప్రవచిస్తే వాడిని వాళ్ళు పూడి చేస్తారన్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఈ సందర్భమే ఆ సందర్భమే. కాబట్టి ఈ సందర్భం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో. కనుక ప్రవచన ఆత్మ ఏంటి మనం ప్రవచించడం ఈరోజు? ఆ రోజు నుంచి పేతురు కాడి నుంచి ఈరోజు వరకు ప్రవచించింది ఏం ప్రవచించింది? యేసును గూర్చిన సాక్ష్యము, ప్రవచన సారము. అదంతే. అందుకనే పౌలు అన్నాడు 1 కొరింథీ 14వ అధ్యాయంలో ప్రవచన వరమును ఆసక్తితో అపేక్షించుడి అని. సరే 7 సంగతులు నేను చెప్పి వాటిని గురించి వ్యాఖ్యానం చేయను అని మీతో అన్నా. అనగా ఇప్పుడు 2వ భాగం మనం పూజ చేశాం. కరుణ నొందించు ఆత్మ 12వ అధ్యాయం 2 దయచేసి. ఆ తర్వాత విజ్ఞాపన చేయు ఆత్మను నేను ఏం చేస్తాను? వారి మీద కుమ్మరిస్తాను అని అన్నాడు. ఈ ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు ఏంటి దాని ఫలం? ఏంటి దాని ఫలం? ఆ రోజే కాదు, ఈరోజు కూడా ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన ఆ ఫలం ఏమిటి అనేది మనం ఇక్కడ 3వ భాగముగా తలంచాలి. నేను చదువుతున్నాను 12వ అధ్యాయం మళ్ళా 10వ వచనం దయచేసి రండి. చివరి భాగం. నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు
ప్రలాపింతురు అనే ఈ మాటలు మనం చూస్తాం. ఇప్పుడు ఇది కూడా ది రిజల్ట్ ఆఫ్ ది పోరింగ్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ కుమ్మరింపు యొక్క ఫలం అనేది కూడా మనము 2 భాగాలుగా తలంచడం మంచిది ఇక్కడ. ఎందుకంటే ఇందాక 2 పాక్షికంగాను సంపూర్ణ నెరవేర్పు అన్నాం కదా! అందుకని ఇది కూడా అలాగే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనే విషయానికైనా మనం వస్తే, నేను 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఇశ్రాయేలు గురించి 4వ మాట కూడా జ్ఞాపం చేయాలి. 4 మాటలు. రండి, మీరు బాగా బైబిల్ చూడండి. ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. రెండవ మాట, ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు ఏం చేస్తారట? లేదు, ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. వారు దృష్టి ఉంచుదురు అని. వారు దృష్టి ఉంచుదురు అనే మాటకు నేను ఇలా చెప్తా, వారు ఆయన చూస్తారు అనేది. దీనికి కృత నిబంధన ప్రకటన గ్రంథంలో మనకు ఒక వచనం తెలుసు, వారు ఆయన చూస్తారు, భూజనులందరూ ఆయనను చూచి అనే మాట. సరే, ఎందుకంటే ఈ మాట పర్టికులర్గా అక్కడే ఆగుతున్న కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ జనాంగం యొక్క జీవితంలో చూడడము అనే ఒక ప్రాముఖ్యమైన సందర్భం, సంఘటన అనేది ఉంది. అందుకని నేను ఈ మాట దాని గురించి చెప్తా. అందుకని ఆత్మను కుమ్మరించినప్పుడు చూస్తారు. రెండవది, ఎవరిని చూస్తారనే విషయానికి కన్నా మనం వచ్చినట్లయితే కనుక చూడండి, 12వ అధ్యాయం. నా మీద, తాము పొడిచిన నా మీద అని ఉంది ఇక్కడ, కానీ మార్జిన్లో వాణి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో మై అనే ఉంది, మీ అనే ఉంది. కనుక నా మీద అంటే పొడిచిన వాడిని చూస్తారు. ఇది ఇక్కడ పర్టికులర్ వర్డ్. మొట్టమొదటి తలంపులో చూస్తారు అని మాత్రమే చెప్పా. అయితే రెండవ తలంపుకి వచ్చినప్పుడు పొడవడం, ఎవరినైతే పొడిచారో పొడిచిన ఆయన చూస్తారు. వారు ఆయన పొడిచారన్న సంగతి వారు చూస్తారు. కాబట్టి చూసినప్పుడు వారు ఏం చేశారు అన్న సంగతి వారి జ్ఞాపకం వస్తుంది. ఏం పొడిచారు? తాము పొడిచిన నన్ను దృష్టించారు వారు. తర్వాత 3వ మాట ఇంకోటి, ఆ గ్రహింపు వారికి కలిగినప్పుడు ఏం చేస్తారట? 10వ వచనం, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు. సరే, పదే ఆ మాట అన్నాడు. ఇక దుఃఖిస్తారు అనే మాట అంటే వారు పశ్చాత్తాపడతారు. దుఃఖాన్ని గురించి మనకు పౌలు అపోస్తలుడు ఇంకా బాగానే చెప్పాడు. 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది రక్షణార్థమైన మారు మనసును కలది. కాబట్టి ఒకటి చూస్తారు, రెండవది పొడవబడిన ఆయన్ను, వారు పొడిచిన ఆయన్ను చూస్తారు, పొడవడాన్ని చూస్తారు. మూడవది, అది చూచినప్పుడు వారు ఏమవుతున్నారట? వారు పశ్చాత్తాపడుతున్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు అనే మాట మీకు జ్ఞాపకం. ప్రలాపిస్తూ ఉన్నారు. ఒకవేళ 4వది కూడా ఇప్పుడు మీకు జ్ఞాపం చేస్తే, ఇలాగా ఈ 3 సంగతులు ఎప్పుడైతే జరుగుతాయో, పౌలు అపోస్తలుడు ఒక విషయాన్ని గురించి చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక, దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఎవరినో ఒకరు దయచేసి. వచ్చి తొలగించును, పరిహరించినప్పుడు ఇశ్రాయేలు జనులందరూ ఏమవుతున్నారంటే అండి? రక్షింపబడుతుంది. ఇప్పుడు 4 మాటలు నేను మీకు చెప్పా ఇక్కడ. ఒకటి, వారు చూస్తారు.
రెండవది వారు ఏం చేశారో ఆయనకు అనేది పొడిచిన అనే మాట వారు ఆ రోజు చూస్తారు, అర్థం చేసుకుంటారు. మూడవది వారు ప్రలాపిస్తారు, పశ్చాత్తాపపడి ప్రలాపిస్తారు. నాలుగవది ఆ రోజున వారు ఏమవుతున్నారట? రక్షించబడుతున్నారు. కాబట్టి వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది పోరింగ్ ఆఫ్ ది స్పిరిట్ అకార్డింగ్ టు ది జోయల్ 2:28 and 29? యోవేలు 2వ అధ్యాయం 28-29 వచనాల్లో ప్రవచనంలో ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు సంపూర్ణంగా ప్రవచనం నెరవేర్పు కాలమందు ఇశ్రాయేలు విషయంలో మనకు ఈ మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి వారు ఆయన చూస్తారు, వారు ఆయన పొడిచిన సంగతి వారు తెలుసుకుంటారు, తర్వాత వారు ప్రలాపిస్తారు, తర్వాత వారు రక్షణ పొందుతారు. ఈ 4 సంగతులు. సరే, ఈ 4 సంగతులు ఆ రోజే కాదు, ఈరోజు కూడా. అందుకే ఇందాక 2 భాగాలుగా మధ్య ఈరోజు కూడా ఈ 4 సంగతులు మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 4 సంగతులు ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి విశ్వాసం రక్షణ పొందేందుకు కొరకైనా 4 మెట్లు అని చెప్పాలి. 4 steps ఫర్ ఎ పర్సన్ టు కమ్ టు జీసస్ అండ్ బీ సేవ్డ్. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి రక్షణ పొందడానికి ఇవి 4 మెట్లు అనేవి మనం చూస్తాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పాడు మనకు తెలుసు. ఏం చెప్పాడు ఆయన? 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో ఆయన వచ్చినప్పుడు, అంటే ఆ పరిశుద్ధాత్మ పంపబడానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ 3 పనులు మనం చూస్తాం యేసుప్రభు వారు చెప్పాడు. సరే, ఇప్పుడు ఇక్కడ వాడిన పదాల ప్రకారంగా మనం వెళితే ఇశ్రాయేలు జనాంగ విషయంలో ముందు నేను కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. ఇందాక నేను చెప్పిన 4 తలంపులో ఒక్క రెఫరెన్స్ చూపించాను, చివరి 4వ తలంపు రెఫరెన్స్ చెప్పాను. అది ఎక్కడ? రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చెప్పాను. అది మిగిలిన 3 తలంపులు నేను వాక్యాలు చెబుతున్నాను, గమనించండి. వారు చూడడము అనే విషయానికి ఇందాక చెప్పా, ఇశ్రాయేలు జీవితంలో వారు చూడడం అనే ఒక ప్రాముఖ్యమైన సంఘటన, ది వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఒక వ్యక్తిగా కాదు కానీ ఒక జనముగా ఇశ్రాయేల్ జీవితంలో ఇది అతి ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. సంఘటన. అందుకని ఇప్పుడు నేను జ్ఞాపం చేస్తున్నా. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వారు పాపం చేసినప్పుడు, ఆ పాపాన్ని గురించి నేను చెప్పడం లేదు, సనుగులు గురి అని, తాపకరమైన సర్పములు రాగా వారిని కరిచినప్పుడు వారు ఏమవుతున్నారంటండి? చచ్చిపోతూ ఉన్నారు. అది మనం 1వ వచనం నుంచి మనం చూస్తాం, 21వ అధ్యాయం సంఖ్యాకాండంలో. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము పాపం చేశామయ్యా, మేము చచ్చిపోతున్నాం, మా సంగతి ఏంటని మోషేకి చెబితే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మోషేకు ఒక సొల్యూషన్, ఒక విరుగుడు చూపించాడు. ఏంటంటే, ఇత్తడి సర్పం ఒకటి చెయ్యి, తాపకరమైన సర్పమును పోలిన ఇత్తడి సర్పం, ఇత్తడి స్తంభం ఒకటి చెయ్యి, దాని మీద పెట్టినంత మాత్రాన వాళ్ళేమో బ్రతకరు, అయితే దాన్ని చూచిన వారు బ్రతుకుతారు. 9వ వచనమా? 21వ అధ్యాయం సంఖ్యాకాండం 9వ వచనం. చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం. చెప్పాను, అది చెప్పాను నేను. 9వ వచనం ముగింపు చేయండి, చదవండి. ఇక నిదానించు చూచిన వారంతా ఏమైనారు? అది సంగతి. కాబట్టి చివరిలో కూడా, చివరిలో జకర్యా 12 మంది చూస్తారు, వారు రక్షణ పొందుతారు. అది రెండింటికి మధ్యలో నేను ఇంకో వాక్యం జ్ఞాపం చేస్తున్నాను, దేవుడే చెప్పాడు ఆ మాట. అదేంటంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందండి?
నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కానీ లుక్ అంటు మీ అండ్ బీ ఈ సేవ్డ్, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. కాబట్టి చూడడం అనేది ఇశ్రాయేల్ జనాంగం యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇప్పుడు నేను రెఫరెన్స్ చెప్పాను చూడడం అనే దానికి. రెండోది ఇంకోటి చెప్పాను కదా ఇందాక, వారు పొడవడం అనే విషయాన్ని గురించి. అది మనకు ప్రకటన 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును ఆయన్ను చూతురు. కాబట్టి ఆయన ఎలాంటి వానిగా చూస్తారంటే పొడవబడిన వానిగా. వారు పొడిచినారు కాబట్టి మేము పొడిచాము, అది చూస్తారు, తెలుసుకుంటారు ఆ రోజు. దీనికి రెఫరెన్స్ రెవల్యూషన్ 1:7, ప్రకటన 1:7. తర్వాత మూడవది మరొక మాట చెప్పాను నేను. ఏం చెప్పాను మూడవది? వారు ప్రలాపించడము అనే విషయాన్ని గురించి మనం చెప్పాను. లూకా సువార్తలో 23వ అధ్యాయం, 23వ అధ్యాయం లూకా సువార్త చూడండి, 27, 28, 29 వచనాలు. సరే, అంత చదవడం కష్టం, అందుకని నేను ఒక మాట చదువుతున్నా. ఆ స్త్రీలు ప్రలాపించుచూ ఉన్నారట కదా. కాబట్టి చాలామంది స్త్రీలాగా. అప్పుడు యేసుప్రభు వారు తిరిగి ఒక మాట అన్నారు. ఇది ఎప్పుడు? యేసుప్రభు వారు శిలువకు వెళ్ళే టైంలో వెనక్కి చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి వెనక్కి చూసి? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇది ఇంకా జరగలే, ప్రభు చెప్పిన ఈ మాట ఇంకా నెరవేరలే. కాబట్టి అంటే ప్రభు ఇంకొక రీతి ఏం చెప్తున్నాడంటే, ఒక దినం వస్తుంది, మీరు నా కోసం కాదు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడ్చే దినం, ప్రలాపించే దినం ఒకటి వస్తుంది. అది ఇప్పుడు జకరియా 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం చూస్తాం. కనుక దాని నెరవేరు ఇది ఇశ్రాయేలు. కాబట్టి అల్టిమేట్గా 4వ తరపు చెప్పుకున్న రోమ 11:26 రక్షించబడతారు. అయితే ఈరోజు మన విషయం ఏంటి? మనం ఒక మాట చెప్పుకున్నాం ఇందాక. కాబట్టి ఈరోజు సువార్త క్రమం కూడా ఇదే. ది ఆర్డర్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త క్రమం ఇదే. కనుక ఈ క్రమం మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇప్పుడు యేసుప్రభు వారు ఈ కాలంలో మన కొరకై చెప్పిన సంగతులు, సంఘకాలంలో సంగతులు నేను ఈ వాక్యాలు జ్ఞాపం చేస్తున్నాను. యోహాను సువార్త అది ఎప్పుడూ గుర్తుండడం లేదు. ఈ మధ్య కూడా ఒకసారి తడబడ్డాను దాని దగ్గర. అంతకుముందు చాలా డైరెక్ట్గా ఉండేది. యోహాను సువార్త కుమారుని చూచి ఆయన 40వ వచనం. యోహాను సువార్త అన్నారు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంచెదినమున నేను వాణ్ణి లేపు. కాబట్టి ఇక్కడ ఈ కుమారుని చూచి అనే ఈ మాటలోనే మనకు అన్నీ అర్థమవుతాయి. ఇందాక ఇశ్రాయేలు గురించి చెప్పుకున్న సంగతులన్నీ ఇందులోనే మనకు అర్థమవుతాయి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఇక్కడ యేసును చూడమని చెప్పలే, క్రీస్తును చూడమని చెప్పలే. అయితే ఎవరిని చూడమన్నాడు? కుమారుని చూడమన్నాడు. కుమారుడు అని అన్నప్పుడు అపవాది క్రియను లయపరచువాడని 1వ యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. దేవుని కుమారుడు కాబట్టి అలాంటి వానిగా మనం చూడాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 35, 36లో ఎవని కళ్ళైతే యేసుప్రభు వారు తెరిచాడో వాడిని వెలివేశారన్న సంగతి యేసరి ఒకసారి మళ్ళీ వాడిని కనపడి అడిగిన మాట ఏంటి? యేసయ్యనందు విశ్వాసం ఉంచుతున్నావా, క్రీస్తునందు విశ్వాసం అడగలే, దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని. కాబట్టి దేవుని కుమారుడు మనం ప్రకటించేది ఎవరిని? వీ ప్రీచ్ క్రైస్ట్
ది సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిని క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఒకవేళ అది ఆ మాటలు ఇంకా దాంట్లో యాడ్ చేయబడిపోయినా, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. క్రైస్ట్ నాట్ ది సన్ ఆఫ్ జోసెఫ్ అండ్ మేరీ. క్రైస్ట్ యాజ్ ది సన్ ఆఫ్ గాడ్ క్రూసిఫైడ్. దేవుని కుమారుడు, సిలువ వేయబడిన దేవుని కుమారుని మేము ప్రకటిస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని నేను మరొక సందర్భం జ్ఞాపం చేస్తాను. పౌలు అపొస్తలుడు గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అన్ని చదివించడం లేదు, నేను చదవడం లేదు. అక్కడ ఏమంటాడు తెలుసా? మీరుకు క్రీస్తును సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ ఎదుట మేము ఏం చేశామో ప్రదర్శించాం. చక్కని మాట. మేము ఎదుట క్రీస్తును ప్రదర్శించాము. ఎవరిగా? బేతలంలో పుట్టిన శిశువుగా కాదు, ఉయ్యాల్లో ఊగినవానిగా కాదు, నజరేతులో పెరిగిన బాలునిగా కాదు, గల్లీలో మనుషునిగా కాదు. ఎలాగ ప్రదర్శించాము యేసుని మీదట? సిలువ వేయబడిన వాడే దేవుని కుమారునిగా మీరు విశ్వాసం ఇచ్చారు, మీరు రక్షణ పొందారు. కాబట్టి ఈరోజు ఇట్లా వాక్యాలు మనం చాలా చూస్తే బైబిల్లో ఈ కాలానికి సంబంధించి కూడా, ఒకటి మనం ఆయన్ని చూడడం, రెండవది ఆ ప్రభువైన క్రీస్తు మరణం నా కొరకే కదా, ఆయన కొరకు కాదు, ఇది నా కొరకాయ. ఇంకో రీతిగా మనం ఒక పాట పాడుతూ ఉంటాం. ఆ రోజు యూదులు నిన్ను చంపారని అనుకోండి, కాదు అయ్యయ్యో ఏరు నా పాపమే నేను. ఆ తర్వాత మూడవది ప్రలాపం, పశ్చాత్తాపడుతుంది దైవచిత్తం. అదే మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రభు దగ్గర రావాలంటే ఈ స్టెప్స్, ఈ ప్రాముఖ్యమైన అడుగులు ముఖ్యమైనవి. ఇదే సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. ఇది 3వ భాగముగా ఈ సాయంకాల ధ్యానంలో 12వ అధ్యాయము 10వ వచనం మనం ఆధారంగా 4వ భాగానికి వద్దాం. 4వ భాగానికి మనం వచ్చినప్పుడు 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రకారం పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించాడో, అప్పుడు మనం చూస్తాం 4వది ఏం జరుగుతుంది అంటే, ఊట ఒకటి వారి కొరకు తీయబడిందంట. ఊట అనే మాట దయచేసి భాగం అది మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చుట్టుకోండి దాని చుట్టూ. యెరూషలేము ఊట ఒకటి తీయబడిన. ఊట అనే చాలా ప్రాముఖ్యమైన పదం. ఇప్పుడు ఈ ఊట అనే పదానికి మనం కొత్త నిబంధన కన్నా వచ్చినట్లయితే కనుక, ఏంటి ఊట అనేది? పౌలు అపొస్తలుడు రోమీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 3, ఇది చదవండి మీరు దయచేసి. రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదవండి. దేవుని నీతికి వారు లోబడలేదు అన్నప్పుడు ఏంటి అసలు దేవుని నీతి? తర్వాత చదవమా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి. ఇది అసలు సంగతి. కాబట్టి ఇక్కడ ఉంది ఊట. అయితే ఈ ఊట యందు వారు విశ్వాసం ఉంచలే. ఎవరు వారు? ఇశ్రాయేలు జనాంగం. 1వ వచనం ఏమంటాడు? నా స్వజనుల రక్షణ కోసం నాకు ఎంతో ఆసక్తి ఉంది, నేను చాలా ఇదవుతున్నానని 1, 2, 3 వారిని గురించి మాట్లాడుతూ, వారి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైంది కాదు. ఏంటి ఆ జ్ఞానానుసారమైంది కాదంటే, వారు దేవుని నీతిని ఎరగరు. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు,
క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి అయినాడు. అంటే క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పెట్టాడు. సమాప్తి అయ్యాడని ముగింపు పెట్టాడు. ఎట్లా? హెబ్రీ 9వ అధ్యాయంలో మనకు తెలుసు 15వ వచనంలో ధర్మశాస్త్రం రాసిన వాని మరణం అక్కడ అవశ్యం. ఆయన మరణించకపోతే అది చెల్లుబాటు కాదు. కాబట్టి యేసుప్రభువు వారు మరణించినప్పుడు ధర్మశాస్త్రం సమాప్తమైంది. పూర్తిగా దాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఈ మాటలన్నీ నేను ఇంక సంగ్రహంగానే చెబుతున్నా, మన టైం పాస్ అని అవుతుంది. ఏంటి అనంటే ఊట రోమాపత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాల్లో చూస్తాం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం. సిలువ, ది క్రాస్ ఆఫ్ ది లార్డ్ జీసస్, ది డెత్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ, ఆయన మరణం, అది ఊట. ఊట ఒకటి తీయబడింది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే అది ఈరోజు కూడా తీయబడింది, ఈరోజు ఉంది ఆ ఊట. ఇది ఆ రోజు ఇశ్రాయేలుకు ఊట తీయబడుతుందని 13:1 చెప్పుకున్న మాట ఇదే. అయితే దీన్ని వారు అంగీకరించలే. అదే పౌలు అన్నాడు 10వ అధ్యాయం 3, 4 అదే మనం చదివాం. వారు విధేయత చూపలే, ఆ నీతికి వాళ్ళు లోబడలే. ఇప్పుడు మరొక వచనం జ్ఞాపం చేస్తున్నాను, తర్వాత ముగింపు 5వ భాగాన్ని వెళ్తాం. మరొక వచనం ఏంటంటే లూకా సువార్త కాదు, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చదవండి ఎవరినో ఒకరు. ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును ఏమైనాయంటండి? రక్తమును నీళ్లు కారినాయంట వెంటనే. చూడండి ఆ మాట. ఇది ఎక్కడ? యేసుప్రభు వారు శిలువలో ఉండంగానే జరిగిన కార్యం ఇది. నీరును రక్తమును కానీ అది ఆయన ప్రక్క గాయంలో నుంచి ఊట స్రవించింది. అంటే ఒక ఊట దాంట్లో నీళ్ళని ఎలా ఉపక చేస్తుందో, ప్రభువైన క్రీస్తు ఆ ప్రక్క గాయములో నుంచి ఒక ఊట ప్రవహించింది. నీరును, తర్వాత రక్తమును, నీరును. ఏది ఉంది ముందు? రక్తము, నీరు ప్రవహించి. సరే, ఏది ముందు ఏది వెనక అనే ప్రశ్న పెద్ద అవసరమేమీ లేదు. కానీ అయితే ఇప్పుడు ఇంకొక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. దీనికి 1వ యోహాను 5వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. తీసిన సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, ఆత్మయు నీళ్లను రక్తమును. ఆత్మయు నీళ్లును అని ఉందా ఇక్కడ? ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? తేటగా ఉంది. అందుకే నా బైబిల్, నా రెఫరెన్స్ రాసి పెట్టుకున్నా. ఈ లూకా సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం దగ్గర ఆత్మయు అనే దానికి ఇంగ్లీష్లో అంటే ఫాదర్. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఉన్నారట. ఒకటి ఫాదర్, ఆ తర్వాత రెండవది వర్డ్, నీళ్ళు అని ఉంది ఇక్కడ. వర్డ్, ది వర్డ్ అంటే వాక్యము. ఆ తర్వాత మూడవది ఇంకోటి ఉంది, ఏంటి అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఈ 3 పదాలు రాసుకోండి. కనుక ఫాదర్, ది వర్డ్ అండ్ ది హోలీ స్పిరిట్, ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు మీరు చెబుతారా ఈ 3 గురించి మీకు వచ్చిన ఒక తలంపు ఏదైనా ఉంటే? రైట్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు. దైవత్వం యొక్క త్రిత్వాన్ని ఇక్కడ మనం చూస్తాం. దైవత్వం యొక్క త్రిత్వం. కనుక ఇప్పుడు ఆ త్రిత్వం మనం గమనిస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ప్రమేయం ద్వారానే ఈ రక్షణ అనేది కలుగుతుంది. కనుక ఇది 4వ తలంపుగా మనం చూస్తాం. ఊట ఏంటి కనుక మళ్ళీ మనం బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు వెళితే 87వ కీర్తనల చివరిలో మా ఊటలన్నీ ఎక్కడున్నాయంట? ఆయనలోనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ క్రొత్త నిబంధనకు వస్తే కనుక మన ఊటలన్నీ ఎక్కడున్నాయి?
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. శ్రేష్ఠ ఈవుల ఊట. అంటే దీనికి ఇంకా డైరెక్ట్ రెఫరెన్స్ మీరు ఎత్తుకోవాల్సిందే ఇక. ఆ తర్వాత మరొక మాట వెళ్తే పరిశుద్ధాత్ముడు. కాబట్టి తండ్రి 87వ కీర్తన చివరి వచనంలో 5వ వచనంలో, తర్వాత కుమారుడు ఆయన ప్రక్క పొడవున గాయంలోంచి స్రవించిన రక్తము నీరు. ఆ తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే గనక పరిశుద్ధాత్ముడు 1 కొరింథీ 12వ అధ్యాయము ఆయన ఈవులను మనకిచ్చాడట. పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారం ప్రతి ఒక్కరికి వాని సామర్థ్యం కలిగి ఈవులను పంచిపెట్టాడు. కాబట్టి ముగ్గురు ఊట. త్రియేక దేవుడు శ్రేష్ఠ ఈవుల ఊట. సరే, ఇది 4వ తలంపు ఇక్కడ నేను ఆపుతున్నాను. 13వ అధ్యాయం ఇలాంటి ఊట ఆ రోజు తీయబడుతుంది. ఇప్పుడు మళ్ళీ త్రిత్వాన్ని గురించి నేను చెప్పాల్సిన 12వ అధ్యాయంలో ఒకటి ఉన్నా, ప్రభుచిత్తమైతే వచ్చే వారానికి మనం ఆ త్రిత్వానికి వచ్చిన ఒక మాట మనము చూద్దాం. సరే, ఇంక ముందుకు వెళ్దాం. ఇక ముగింపు తలంపుకు వస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఊట తీయబడిందో ఏమైంది? దేనికి ఈ ఊట? ఇదే కదా చివరి తలంపు మనం చెప్పుకుంటున్నాం. చివరి తలంపు ఇప్పుడు చెప్పుకోవాలి. 1వ వచనం జకర్యా 13. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు. కాబట్టి ఆ దినమున ఏమవుతుందంటే పాపమును అపవిత్రతను పరిహరించుటకై. కాబట్టి ఇది 5వ భాగం మనము చదువుకున్న ఈ భాగంలో నుంచి 5వ తలం. ఆడ ఊట ఒకటి తీయబడినప్పుడు 4వదిగా అది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫౌంటైన్? ఆ ఊట యొక్క కార్యం ఏంటి? పాపమును దోషమును ఏం చేస్తుందంటే అండి పరిహరిస్తుంది అని అంటాడు. కాబట్టి ఆ పాపము దోషం ఏంటో మనకు తెలుసు. ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనం చదువుకున్నాము, ధ్యానం కూడా చేశాం. కాబట్టి దేశంలో అపవిత్రత మాలిన్యాన్ని ప్రభువైన దేవుడు దూరం చేయడం అనే సందర్భం ఉంటుంది మీ స్టడీలో. అది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ మాట నేను చెప్పేటప్పుడు యేస్కేలు గ్రంథానికి ఒకటి 2 వాక్యాలు వెళ్ళి ముగించేద్దాం. 36వ అధ్యాయం రండి దయచేసి 25వ వచనం. ఓకే, చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. చాలు అంతే. దీని నెరవేర్పే 13వ అధ్యాయం 1వ వచనం. ఊట శుద్ధ జలము అన్నాడు, క్లీన్ వాటర్. దానికి ఇంకా మనం పాత నిబంధనలో ఇంగ్లీష్ బైబిల్ హోలీ వాటర్. అందుకే ఈరోజు కొంతమంది సంఘాలలో హోలీ వాటర్ అంటుంటారు, మెయిన్గా RCM వాళ్ళు. కాబట్టి హోలీ వాటర్ అంటే ఈ నీళ్ళు కాదు. అసలు ఇప్పుడు హోలీ వాటర్ గురించి మాడదు. 36వ అధ్యాయంలో ఈ 24వ వచనం 25 వచనాలలో శుద్ధ జలమును అన్నాడు కదా, క్లీన్ వాటర్ అన్నాడు కదా. ఆ వాటర్ దేంతో తయారు చేస్తారు? పాత నిబంధనలో ఈ ఆచారం ఉంది. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, మోషేకు దేవుడు చెప్పాడు. అయితే 19వ అధ్యాయానికి మనం వస్తే ఎట్లా తయారు చేశారు రండి దయచేసి. ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఈ ధ్యానంలో. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ఉన్నాయి, కానీ నేను అన్ని చదవడం లేదు. నేను చదివే భాగం మాత్రమే మీరు దయచేసి చూడండి. 2వ వచనంలో ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్య, అది ఒకటి. నేను మీకు ఎన్నోసార్లు చెబుతుంటాను కదా, నా బైబిల్లో ప్రభు మాట్లాడినప్పుడల్లా ఈ తలంపులు చుక్కలు పెట్టుకోవడమో, గీతలు గీయడమో, గుండ్రాలు గీయడమో గీస్తూ ఉంటాను. ఇక్కడ చుక్కలు పెట్టుకున్నాను ఈ భాగంలో. ఎర్రని పెయ్య ఒకటి. 2వది, ఈ ఎర్రని పెయ్యను ఏం చేయాలా?
5వ వచనం. అంటే ఇంక కొన్ని సంగతులు చెప్పడం లేదు. క్లుప్తంగానే చెప్పబోతున్నాను. 5వ వచనం. అతని కన్నులు ఎదుట ఒకడు ఆ పెయ్యను ఏం చేయాలి? ఊర్లో కాదు. ఊరు వెలుపడికి తీసుకొనెళ్ళాలి. అది మాకు తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇయన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూస్తామండి. అందుకు చూపిస్తున్నాను ఈ భాగం. కాబట్టి ఎర్రని పెయ్య ఒకటి, ఆఖరికి అది 5వ వచనం ప్రకారం ఏం కావాలంట? ఇక్కడ పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోవాలి. హెబ్రీ 13వ అధ్యాయం మనకు తెలుసు. శిబిరం వెలుపలికి ఆయన మన నిందను భరించుచు వెళ్ళాడనే విషయం. అయితే క్లుప్తంగా చెబుతున్నాను కాబట్టి 5వ వచనంలో దాన్ని వధించి దాన్ని ఏం చేయాలంట? దహించాలి అని. వధించాలి, తర్వాత దాన్ని దహించాలి. 5వ వచనం దహించాలి, కాల్చేసేయాలి. ఏం కాల్చాలి? దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును అంతా దహించేసేయాలి. దహించేసేటప్పుడు దాంట్లో ఇంకోటి కలపాల. ఏంటి? 6వ వచనం. యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. కాబట్టి ఒకటి దేవదారు కర్ర ఉంది, రెండవది హిస్సోపు ఉంది, మూడవది రక్తపు నూలుంది. చాలా ప్రాముఖ్యమైన వివరణ. నిర్గమకాండం మనం ధ్యానం చేసేటప్పుడు తలంచాం. ఏం చూపిస్తున్నాయి ఈ ఈ మధ్య కూడా జకర్యా గ్రంథంలో దేవదారు కర్రను గురించి మనం చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ముందధ్యాయంలోనే. కాబట్టి దేవదారు కర్ర అదెంత బలిష్టమైంది. ఇది మన ప్రభు యొక్క బలాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన యవ్వన ప్రాయాన్ని గురించి మాట్లాడుతుంది. సరే, అయిన తర్వాత రెండవది హిస్సోపు. హిస్సోపు ఏంటండి? అది ఎక్కడో మంచి మొక్కలు దేవదారు కర్రలాగా ఎత్తుగాను, బలంగాను, పొడుగ్గాను, ఇటారుగాను కనపడేది కాదు. మొక్కలు ఎక్కడో కొత్తిమీర మొక్కల కంటే ఇంకా చిన్న మొక్కల. అవి ఇంకెంతకంటే పెరగవు, మానులు కావు. అవి కొమ్మలు, పెద్ద కొమ్మలు కావు, వెరీ స్మాల్ బ్రాంచెస్ అంతే. అది హిస్సోపు. ఇదేం చూపిస్తుంది? అంతటి గొప్పవాడైన మన ప్రభు అయిన క్రీస్తు, ఆకాశోన్నతంగా ఉంటున్న దేవదారు కర్ర వంటి మన ప్రభు, ఆయన ఇంతగా తను తగ్గించు హిస్సోపు. ఆ తర్వాత ఇంకోటి రక్తవర్ణపు నూలు. మనకు తెలుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరిలో ఏం ధరించాడు అనేది. కాబట్టి ఈ మాటలన్నీ మూడవదిగా గమనిస్తే, ఒకటి ఎర్రని పెయ్య, రెండవది అది దహించబో. ఒకవేళ ఇంకా ఆ మాటలు మీకు మళ్ళీ జ్ఞాపం చేస్తే, పాలెం వెలుపడి తీసుకొని పోవాలా, మూడవది వధించాలా, నాలుగవది దహించాలా, తర్వాత 5వది మనం చూసాం 6వ వచనంలో. ఇప్పుడు రండి దయచేసి 9వ వచనం చివరిలో. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. ఆ బూడిదంతా పోగు చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు రండి. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజము దాన్ని భద్రం చేయవలను. అది పాప పరిహారత బలం. ఇక్కడ మనకు జలం అనే దానికి ఇంకో పదం ఉండాలి. తెలుగులో లేదేమో, ఇంగ్లీష్లో కూడా ఏముందో లేదు తెలియదు కానీ, సరే తర్వాత మా చెప్పు. మీరు చూడండి, పారు జలం అన్నాడు. ఏ జలము? ఇక్కడే ఉందా అండి? 7వ వచనం. యాజకుడు బట్టలు ఉతుక్కొని చేయాలి, సాయంకాలం పారు నీళ్ళు అనేవి. ఏమా? ఎన్నో వచనం? 17వ వచనమా? రైట్, 17వ వచనం. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోని కొంచెం తీసుకొని పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయాలి. చాలా ప్రాముఖ్యత పారు నీళ్లు, ఒట్టి నీళ్ళు. అందుకే నేను పర్టికులర్గా వచ్చేది. పారు నీళ్ళు అంటే ఏ నీళ్ళు అయి ఉంటాయి అవి? స్వచ్ఛమైన నీళ్ళు. స్వచ్ఛమైన నీళ్ళు రావాలంటే ఊటల దగ్గరికి పోవాలి, పారే నీళ్ళ దగ్గర పోవాలి. మురికి నీళ్ళు కాదు, గుంటల్లో ఉండేటివి కాదు.
ఇంట్లో గిన్నెల్లో పోసినట్టు కాదు, పారుతా ఉంటాయి ఆ నీళ్ళు. వాస్తవంగా బాప్తిసం కూడా పారు నీళ్ళలోనే ఇవ్వాలి. అయితే మనం ఈరోజు ఏమో మందిరాలు గుంటలు కొట్టుకొని అందులోనే ముంచుతున్నాం. ఇంకా అవి కూడా లేనటువంటి చెరువులోకి పోయి ఇస్తున్నాం. వాస్తవంగా పారు నీళ్ళలో ఇవ్వాలి బాప్తిసం. సరే మనం అంత ఇదిగా ఏమి కాం కానీ వాస్తవమని అంటున్నానన్నమాట. అందుకే యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. యేసయ్య కూడా యోర్దాను నది దగ్గర ఇచ్చాడు బాప్తిసం. తర్వాత ఫిలిప్పు వీళ్ళు కూడా ఇదిగో నీళ్ళు అన్నప్పుడు అది విస్తారమైన జలాలు ఉన్నాయి. సరే దాని జరిగి మనం ఇప్పుడు పోం కానీ పారు నీళ్ళు ఏం చూపిస్తున్నాయంటే స్వచ్ఛతను చూపిస్తున్నాయి. కాబట్టి ఈ భస్మమును ఆ నీళ్ళల్లో కలపాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ పారు నీళ్ళు అని చెప్పాలి అనుకుంటున్నానంటే, ప్రభువైన క్రీస్తు పారు నీళ్ళైన తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కనుక ఇందాక మనం చెప్పుకున్నాం ఫాదర్, ది వర్డ్ అండ్ ది హోలీ స్పిరిట్ అని కదా, 3 సాక్ష్యం ఇస్తున్నాయని. కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగా ఆత్మ ద్వారా తను తాను అర్పణగా బలిగా అర్పించుకోవడం అనేది ఎబ్రీ 9వ అధ్యాయం 14వ వచనం మనకు తెలుసు. నిత్యులుగా ఆత్మ ద్వారా తను తానే దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొని క్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తం మన సాక్షి ఎంతో ఎక్కువగా. సరే ఈ సాయంకాలానికి ఇక్కడ మనం ఆపుతాం. ఈ 5 భాగాలు ఈ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు క్లియర్ వాటర్ అంటే మనం చూసాం. ఈ క్లియర్ వాటర్ని గురించి నేను చెప్పిన తలంపుని మీరు దయచేసి గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ చూడండి, చదవండి. ఈరోజు వార్తల్లో వచ్చే మాట ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి వార్తల్లో వస్తున్నాయి తెలుసా మీకు? ఇస్రాయల్కి సంబంధించి ఏం వస్తున్నాయి వార్తల్లో? నేను ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడో చెప్పాను, ఇక్కడే అనుకుంటా. ఫలానా సంవత్సరంలో 2020-21 ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఇస్రాయేలీలు అమెరికాలో టెక్సస్ నుంచి ఎర్రని పెయ్యని ఒకదాన్ని దిగుమతి చేసుకున్నారు. ఎర్రని పెయ్య ఫ్లైట్స్లో వాళ్ళు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఎర్రని పెయ్యలను వారు పెంచుతున్నారు. ఎప్పుడైతే ప్రవచనాలు ఎరిగినటువంటి దైవజనులు ఈ సంగతిని గురించి విన్నారో, ఇంకేముంది అయిపోవచ్చింది, ఇదిగో ఎర్రని పెయ్యని తెచ్చారు. ఆ ఎర్రని పెయ్య ఎక్కడుంది? బైబిల్లో ఉంది. కాబట్టి ఇశ్రాయేలీల రక్షణ విషయమైన విమోది 13వ అధ్యాయం 1వ వచనంలో ఊట అదేంటో కాదు, క్లియర్ వాటర్, శుద్ధ జలం, దీంతోనే తయారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇది చేస్తే కనుక అయిపోయింది అని చాలా చాలా జరుగుతూ వచ్చింది. నేను ఇలాంటి కబుర్లు తర్వాత ఇలాంటి వార్తలు మనం వింటూ వచ్చాం. కాదని మనకు తెలియదు. కానీ అప్పుడు అనే సంగతి మనం ఏం చెప్పలేం. కానీ ఈ ప్రవచన ప్రకారం వాటి నెరవేర్పు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఇది వాస్తవం. ఇవన్నీ సూచనలు అని చెప్పాలి. కాబట్టి ఎర్రని పేరుతో ఇశ్రాయేలుకి ఏం సంబంధం? ఎందుకు వారి మనసంతా దాని మీదకి పోయింది అంటే వాక్యం చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఉంది వారి విమోచన, ఎక్కడుంది వారి సంపూర్ణ రక్షణ. అంతో ఇంతో పాక్షంగా అయిన వారు కాబట్టి ఈ ప్రకారం చేస్తున్నారంటే ప్రభువైన దేవుడు ఆ ప్రకారం జరిగిస్తున్నాడు కార్యాలు. ఆయన అదృశ్యమైన హస్తం వెనుకోండి. కనుక ఈ సంగతులు మనం జాగ్రత్తగా తలంచి వాటిని మనం మనస్కరిద్దాం. మన జీవితాల్లో మనకును తేబడిన హెచ్చరికల వెలుగులో మనం ప్రభు సమర్పించుకుంది. మనం ప్రకటించే సువార్త ఎంత స్పష్టంగా ఉండాలనో అది మనం తెలియపరచబోతూ వచ్చింది. ఆ ప్రకారం మనం ప్రకటించే వారంగా ఉందా? ప్రార్థన చేసుకుందాం.